హిందువులు సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగను పెద్ద పండుగ అని అంటారు. సంక్రాంతి పండుగకు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. సంక్రాంతి పండుగకు అనేక రకాల పిండి వంటలు చేస్తారు. సంక్రాంతి పండుగకు ఎంతో విశిష్టత కూడా ఉంది. సంక్రాంతి పండుగను 4 రోజుల పాటు జరుపుకుంటారు. సంక్రాంతికి అందమైన రంగు ముగ్గులు వేస్తారు. సంక్రాంతి పండుగ నాడు ఎందుకు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయాలి? దాని వెనుక కారణం ఏమిటి మరి? మన హిందూ సంప్రదాయంలో ముగ్గులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముగ్గులు వేయడానికి చారిత్రక సంబంధం కూడా ఉంది. ముగ్గులలో మనకు ఎక్కువగా తామర పువ్వు ఆకారములో ఉన్న ముగ్గులతో పాటుగా నెమళ్ళు, మామిడి పండ్లు, చేపల చిహ్నాలు కనబడుతూ ఉంటాయి. ముగ్గులను చూసినప్పుడల్లా ప్రశాంతత కలుగుతుంది. అలాగే దైవిక శక్తుల ఉనికిని అనుభవిస్తాము. మన ఇంటి లక్ష్మీదేవి ఉండాలని మన ఇంట లక్ష్మీదేవి ఉండాలని దేవతల్ని స్వాగతించడానికి ముగ్గులు వేస్తూ ఉంటారు. అలాగే అతిథులను స్వాగతించడానికి కూడా మంచి మంచి ముగ్గులు గుమ్మంలో వేస్తూ ఉంటాము. చెడును అరికట్టడానికి, మంచి కలగడానికి తెల్లటి బియ్యం పిండితో ముగ్గులు వేస్తూ ఉంటారు. సంక్రాంతి నాడు ఎందుకు రంగురంగుల ముగ్గులు వేయాలి అనే విషయానికి వస్తే, సంపదకు ఆదిదేవత లక్ష్మీదేవి. తెల్లవారు జామున లక్ష్మీదేవి ప్రతి వీధిలోకి వస్తుంది. అయితే ఎవరి ఇంటి ముందు అయితే శుభ్రంగా తుడిచి ఉంటుందో, ఎక్కడైతే అందమైన ముగ్గులు ఉంటాయో ఆ ఇంటిని లక్ష్మీదేవి వెళ్తుందట. లక్ష్మీదేవి ఆయురారోగ్యాలు కలగాలని, ధనధాన్యాలు కలగాలని దీవిస్తారు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సుఖశాంతుల్ని కూడా పొందవచ్చు. అందుకని సంక్రాంతి నాడు లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ఇలా అందమైన ముగ్గులు వాకిట్లో వేస్తూ ఉంటారు. పైగా దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. శుభ్రంగా తుడిచి కల్లాపు చల్లి ముగ్గు పిండితో ముగ్గు కనుక ఉన్నట్లయితే క్రిమి కీటకాలు రావు. దీంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాగే ముగ్గు వేసేటప్పుడు వంగిలేస్తూ ఉంటాము. అలాంటప్పుడు చక్కని వ్యాయామం అవుతుంది. ఒక యోగాసనం లాగా ముగ్గు వేయడం జరుగుతుంది. భోగి, సంక్రాంతి ముగ్గుల విషయానికి వస్తే భోగి మంటలు, పొంగలి, చెరుకు గడ్డలు ఉండే ముగ్గులు వేస్తూ ఉంటారు. అలాగే అందమైన దీపాల ముగ్గులు కూడా వేస్తూ ఉంటారు. కనుమ నాడు రథం ముగ్గు తప్పకుండా వేస్తారు. రథం ముగ్గు వేసి 4 వైపులా కూడా అందమైన బోర్డర్లు వేస్తూ ఉంటారు. ఇలా పండుగకి అందమైన ముగ్గులు వేయడం జరుగుతుంది.